సూపర్ గా ఉన్నావు. నువ్వు ఏ గెటప్ వేసినా అందులో ఇట్టే ఊడిపోతావు. వైన్ షాప్ ఓనర్ గెటప్ వేస్తే వైన్ షాప్ ఓనర్ లానే ఉంటావు. ఫైనాన్సర్ గెటప్ వేస్తే ఫైనాన్సర్ లానే ఉంటావు. ఎంత టాలెంట్ ఉంటే ఏం ఉపయోగం సార్? ఎంకరేజ్ చేసేవాళ్ళు లేనప్పుడు. అసలు మీరు ఈ మధ్య నన్ను అసలు పట్టించుకోవట్లేదు. వేరే ఆర్టిస్ట్ చూసుకుంటాడేమో. అలాంటిదేం లేదు. నీ టాలెంట్ ని గుర్తించాను కాబట్టి ఇప్పుడు నిన్ను పిలిచాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అవి ఓకే, ఇదిగోరా. మూర్తి, ఇవి 2 లక్షలు ఉన్నాయి. సరేనా, తీసుకో. అలాగే సార్. చూడు, గతంలో మందు విషయంలో తేడా చేసావు. ఇంపోర్టెడ్ అన్నావు, అసలు కిక్కే ఎక్కలేదు. ఇప్పుడు నీకు అప్పచెప్పిన పనిలో తేడా రాకూడదు, ముందే చెప్తున్నాను. ఈసారి నేను పిచ్చ క్లారిటీగా ఉన్నాను. డోంట్ వరీ, నన్ను నమ్మండి. ఎస్, నిన్ను నమ్మి నీకు ఈ పని అప్పచెప్తున్నాను. ఎవ్వరికి ఏ డౌట్ రాకూడదు. రాదు సార్. చెప్పిందంతా గుర్తుంది కదా, పర్ఫెక్ట్ గా చేయాలి. నా గురించి తెలిసి కూడా మీరు ఎలా మాట్లాడతారేంటి సార్? నేను ఒక్కసారి యాక్షన్ లో దిగానంటే మామూలుగా ఉండదు. ఎలా ఉంటుందో మేము చూస్తాం. మీరు వావ్ అనకపోతే నా పేరే మార్చుకుంటాను. ఓకే ఓకే, బయలుదేరు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రారా. మూర్తి గారు బయలుదేరారా లేదా? వెళ్తున్నాను సార్. పద పద. తక్షణ రుణమని రాశారేంటి? అంటే వెంటనే డబ్బులు ఇచ్చేస్తారా? ఎందుకైనా మంచిది, ఒకసారి అడిగి చూద్దామా? ఎవరో ఏంటో తెలియకుండా ఫోన్ చేసి డబ్బులు ఎలా అడగాలి? మూర్తి, చెప్పండి సార్. పోస్టర్స్ అన్ని నేను చెప్పినట్టు అంటించావు కదా? అంటించండి సార్. అయితే ఫోన్ రావాలి కదా, ఇంకా రాలేదేంటి? సార్, ఏదో కొత్త నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది, చూడండి. కొత్త నెంబరా? కొత్త నెంబర్ ఎవరిదై ఉంటుంది? ఇది నీలవేణి నెంబర్. మాట్లాడు, బాగా మాట్లాడు. హలో, నేను ఫైనాన్సర్ పరమశివ మాట్లాడుతున్నా. మీరెవరండి? ఏమండి, నేను మణికొండ నుంచి మాట్లాడుతున్నాను. మీకేం కావాలో చెప్పండి. ఏం లేదు, మా ఏరియాలో తక్షణ రుణం డబ్బు మీ ఇంటికే వస్తుంది అని పోస్టర్లు అంటించున్నాయి. అవునవును, నేనే రాశాను. మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉందండి. మీ వాయిస్ ఎలాగుంటే నాకు ఎందుకు, కానీ మీకేం కావాలో చెప్పండి. నాకు కొంచెం అప్పు కావాలి. నేనున్నది అందుకు కదా. మీ పేరేంటి? మీకెంత కావాలో చెప్పండి. నా పేరు నీలవేణి. నాకు కొంచెం ఎక్కువే కావాలి, ఇవ్వగలరా? నేను లక్షల్లో ఒప్పిస్తాను. 5,000, 10,000 ఇలాంటి చిన్న అమౌంట్ ఇవ్వను. నాకు కూడా లక్షల్లోనే కావాలి. ఓహో, ఎన్ని లక్షలు కావాలి? 2 లక్షలు కావాలండి. 2 లక్షలే కదా, ఇచ్చేద్దాం. నిజంగానే 2 లక్షలు ఇస్తారా? అందుకే కదమ్మా జేబులో డబ్బులు పెట్టుకొని ప్రతి ఇంటి ముందు పోస్టర్లు అంటించాను. వడ్డీ ఎంతండి? వడ్డీనా? అది తర్వాత చెప్తాను. వడ్డీ అది మీరు కలిసినప్పుడు చెప్తానండి. కలిసినప్పుడు చెప్పడం ఏంటి? మీరు మనిషిని చూసి వడ్డీ వేస్తారా? ఇచ్చే డబ్బును బట్టి వడ్డీ వేస్తారా? ఏదో ఒకటి మేనేజ్. అంటే అది ఇప్పుడు బ్యాంక్ లో సిబిల్ స్కోర్ చూసి కస్టమర్స్ లోన్ ఇస్తారు కదా. మీ ఇల్లుని చూసి, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారో వాళ్ళని చూసి, ఆ తర్వాత మీరు కట్టగలరో లేదని తెలుసుకొని అప్పుడు చెప్తాం.
సూపర్ సూపర్. సరే సరే మీ అడ్రస్ చెప్పండి. ఆ మార్కెట్ పక్కన వెళ్ళాను కదా మీ ఇల్లు. మా అడ్రస్ అంత ఖచ్చితంగా ఎలా చెప్పారు? ఇప్పుడు తాజ్ మహల్ ఆగ్రాలో ఉంటుంది, వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఉంటాడు, చార్మినార్ హైదరాబాద్ లో ఉంటుంది. అలాగే మీ ఇల్లు కూడా. పైగా ఈ ఏరియాలో పుట్టి పెరిగాం, చాలా కాలం నుంచి ఎక్కడ ఉంటున్నాం, మాకు ఆ మాత్రం తెలీదా? సరేనండి, మీరు ఎప్పుడు వస్తున్నారు? ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నా. ఇప్పుడేనా? అవును, ఏ ఇప్పుడు వస్తే తీసుకోవా? డబ్బులు అవసరం లేదా? కావాలి కావాలి, మీరు రండి. కస్టమర్లే మాకు దేవుళ్ళు. ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను. అలాగేనండి. సూపర్ సూపర్ సూపర్, చాలా బాగా చేసావు, కానీ మధ్యలో చాలా కన్ఫ్యూజ్ చేసావు. సరేలే, పద 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 పద, రే బయలుదేరు.